సోనం రాసిన రక్త చరిత్రలో ఎన్నో ట్విస్టులు కనబడుతున్నాయి. హనీమూన్ని హర్రర్గా మార్చేసింది ఈ కిల్లర్ వైఫ్. శోభనానికి ముందే భర్త రఘువంశిని లేపేలా స్కెచ్ వేసింది. మే 11న రఘువంశి సోనం వివాహం జరిగింది. కావాలనే శోభన తంతుని వాయిదా వేసింది సోనం. మేఘాలయలో హనీమూన్ జరుపుకుందామని రఘువంశిని బలవంతంగా ఒప్పించింది సోనం. ఇదే విషయాన్ని ప్రియుడు రాజ్ కుష్వా కూడా అటువైపు చెప్పింది. రఘు తనకు క్లోజ్ కావాలని చూస్తున్నాడంటూ అంతకుముందే చంపేయాలని తొందర పెట్టింది సోనం. ఇదంతా కూడా పెద్ద ప్లాన్, పెద్ద స్కెచ్ వేసింది. నిజంగా ప్లాన్ ప్రకారమే సుఫారీ గ్యాంగ్కు కిల్లింగ్ కాంట్రాక్ట్ అప్పగించింది. డౌట్ రాకుండా ఉండేందుకు రాజ్ను ఇండోర్లోనే ఉంచాలని చెప్పింది సోనం. ఫోన్ ద్వారానే మర్డర్ ప్లాన్ అమలు చేసేలా రాజ్ ఇవన్నీ కూడా ఇండోర్ నుంచే మొత్తం నడిపించాడు. సోనం ఇక మేఘాలయకు వెళ్ళిన తర్వాత మొత్తం మర్డర్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. సరిగ్గా 21 తారీఖు నాడు మేఘాలయ చేరుకున్నారు. మేఘాలయ చేరుకోగానే ఇక సోనం తన పథకాన్ని, వ్యూహరచనని పూర్తిగా పథకం ప్రకారం అమలు చేసే పనిలో ఇక అన్ని విధాలుగా బుర్రను ఉపయోగించింది. కంప్లీట్గా ఒక మాస్టర్ మైండ్గా తయారైంది. తాను వేసుకున్న పథకం ప్రకారమే రఘువంశిని హత్య చేయించి చాలా కూల్గా, మళ్ళీ ఏమీ తెలియనట్టుగా అమాయకురాలుగా ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్కు చేరుకొని దాబా ఓనర్తో నా భర్తను చంపేశారు, నన్ను మీరు కాపాడాలి, మీ ఫోన్ కాస్త ఇస్తారా, మీ ఫోన్ ఇస్తే మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకొని నా బాధ ఏంటో చెప్పుకుంటాననగానే పాపం ఆ దాబా ఓనర్ నిజమే అనుకొని ఆమెకు ఫోన్ ఇచ్చాడు. సరిగ్గా ఇక్కడే ఆ ఫోన్ కాలే సోనంను పట్టించింది. సోనం బ్రదర్కు ఫోన్ చేసింది. తాను ఘాజీపూర్లో ఉన్నట్టుగా చెప్పింది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే 2 రాష్ట్రాల పోలీసులు, అటు మధ్యప్రదేశ్ ఇటు మేఘాలయ పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కోసం బయలుదేరారు. మేఘాలయ పోలీసులు అయితే పడని కష్టం లేదు. నిజంగా అసలు ఆ లోయ ప్రాంతాల్లో, ఆ కొండల్లో, ఆ జలపాతాల్లో 7 రోజులుగా ఎంతటి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కఠినమైన సెర్చ్ ఆపరేషన్, డ్రోన్లను ప్రయోగించారు. ఇంకా ఆ ప్రాంతంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డెడ్ బాడీ ఏమైనా దొరుకుతుందేమో అని చూశారు. సరిగ్గా జూన్ 2న రఘువంశ్ డెడ్ బాడీ దొరికింది. అప్పటికే రఘువంశ్ని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసినట్టుగా క్లియర్గా అర్థమైంది. కానీ సోనం దొరకలేదు. సోనం దొరకపోవడంతో సోనంని ఏమైనా చేశారా, ఇద్దరు భార్యాభర్తల్ని చంపేసి తలో చోట పారేశారా అన్నట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక ఆ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుండగానే హఠాత్తుగా సోనం ఘాజీపూర్లో ప్రత్యక్షమై తన భర్తను చంపారంటూ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించగానే అసలు రంగు బయటపడింది. సోనం చెప్పిన అంశాలు చూసి పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. నిజంగానే సోనం చేసిన స్కెచ్ ఎంత పెద్దదో పోలీసులకు అప్పుడు అర్థమైంది. సోనం చెప్పిన వివరాలను బట్టి మధ్యప్రదేశ్లో 2, అలాగే అటు యూపీలో మరొకరిని అదుపులోకి తీసుకుంటే ఆ 3 సుపారీ కిల్లర్స్ చెప్పిన వివరాలు కూడా నిజంగా పోలీసుల్ని నివ్వెరపరిచాయి. ఈ మొత్తం వ్యవహారానికి కథా స్క్రీన్పై దర్శకత్వం సోనమే అని తేలింది. పూర్తిగా వాళ్ళకి డబ్బులిచ్చి కిరాయి హంతకులుగా మార్చి వాళ్ళతో హత్య చేయించేందుకు సోనం ప్రణాళికలు రచించినట్టుగా మొత్తం అర్థమైంది. ఇక సోనం అదృశ్యమవడం, అక్కడ ఆ కేసు మరింత ఉత్కంఠగా మారిన నేపథ్యంలో మేఘాలయ పోలీసులు పూర్తి స్థాయిలో దీనికి దర్యాప్తునైతే ప్రారంభించిన పరిస్థితిలో అక్కడ తొలుత ఆ గైడ్ని విచారించారు. ఆల్బర్ట్ అనే గైడ్ని విచారించినప్పుడు ఒక్కటే చెప్పాడు ఆల్బర్ట్, వీళ్ళతో పాటు మరొక 3 ఉన్నారు, నన్ను వద్దని చెప్పారు, వాళ్ళే వెళ్తామన్నారు అనగానే సరే ఇక పోలీసులకు అక్కడే అనుమానం వచ్చింది. ఆల్బర్ట్ చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కూపీలాగే ప్రయత్నం చేశారు. సరిగ్గా రఘువంశ్ డెడ్ బాడీ మాత్రం దొరికింది. కానీ ఇక్కడ సోనం గల్లంత అవడంతో సోనం ఆచూకీ గురించి ఆరా తీస్తున్న క్రమంలో అసలు విషయం బయటపడింది ఘాజీపూర్లో. ఇక్కడ 3 రాష్ట్రాలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాయి. కానీ అసలు విషయం ఏంటంటే శోభనం జరగడం ఇక్కడ సోనంకి ఇష్టం లేదు. పెళ్ళైన తర్వాత సరిగ్గా 5 రోజుల్లోనే మర్డర్ ప్లాన్ చేసింది. ఎప్పుడైతే రఘువంశ్
దగ్గర అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు సోనంకి. అక్కడే సోనంకి మండింది. అతనితో శోభన చేసుకోవడం ఇష్టం లేదు, అసలు పెళ్ళే ఇష్టం లేదు. పెళ్ళికి ముందే కుష్వా గారితో రిలేషన్లో ఉంది సోనం. పెళ్ళి ఇష్టం లేదు, కానీ పేరెంట్స్కి చెప్పలేదు. ఇక్కడే తప్పు చేసింది. బహుశా చెప్పినా పేరెంట్స్ ఏమైనా దాచిపెట్టారా, మరి వాళ్ళు తప్పు చేశారా? ఇది కూడా ఇంకా విచారణలో తేలాల్సింది. ఇక్కడే రఘువంశ్ శోభనంతో దగ్గర అవడానికి ట్రై చేశాడు, కానీ సోనం దాన్ని ఆ ప్లాన్ని కుదిరేలా లేని పరిస్థితుల్లో రఘువంశ్ని దూరం పెట్టింది. ఇక మనం హనీమూన్కి వెళ్ళి అక్కడే శోభనం చేసుకుందామంటూ నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి నేరుగా హనీమూన్ ప్లాన్ చేశారు. ఆ రకంగా మే 11 మ్యారేజ్ అయింది. మే 20న మేఘాలయ వెళ్ళారు. మే 23న హత్య గావించబడ్డాడు. చాలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినట్టుగా బహుశా మనకు అర్థమవుతుంది. రఘువంశ్ సోనంకి దగ్గరైనప్పుడు పాపం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాలు బాగానే ఉన్నాయి. పెళ్ళైన తర్వాత కూడా బాగా నటించింది ఈ నటీమణి. ఎస్, ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి బరి తెగిస్తే ఆమెకు క్రిమినల్ థాట్స్ వస్తే ఏ రకంగా ఉంటుందో, నేరపూరిత ఆలోచనలు వస్తే ఏ రకంగా ఉంటుందో సోనం స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రఘువంశం దగ్గర లేదు, మనం హనీమూన్కి వెళ్దాం, అక్కడే సరదాగా ఎంజాయ్ చేద్దామంటూ మెల్లగా ప్లాన్ అంతా కూడా, స్కెచ్ అంతా కూడా ఈశాన్య రాష్ట్రాల వైపు మళ్ళించింది. అక్కడో ఇక్కడో కాదు, మళ్ళీ కాశ్మీర్ వెళ్దాం అనుకున్నారు, కానీ టెర్రర్ అటాక్ తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు బాగాలేవు. మేఘాలయకు వెళ్దాం అనుకున్నారు. పనిలో పనిగా డౌట్ రాకుండా దోచుకుని చంపారని చెప్పడానికి 10 లక్షల విలువైనటువంటి డైమండ్ రింగ్, బ్రాస్లెట్స్, అలాగే చైన్స్ ఇవన్నీ కూడా వేయించుకుంది. అప్పటికే రఘువంశ్ తల్లికి డౌట్ వచ్చింది. ఎందుకు ఇవన్నీ వేసుకెళ్తున్నామంటే, లేదు సోనం వేసుకొని రమ్మందంటే భార్య కోరిక కాదనలేక వేసుకొని వెళ్తున్నానంటే తల్లి కూడా అడ్డు చెప్పలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ 10 లక్షల విలువైన ఆభరణాలను కూడా ఈ దుండగులు అక్కడే దోచుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ఫోన్ ద్వారానే మర్డర్ ప్లాన్ చేసింది సోనం. మొత్తం మాస్టర్ మైండ్ తనే. మొత్తం వివరాలు అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ షేర్ చేయడం మొదలుపెట్టి కంప్లీట్ ప్లాన్ అంతా కూడా ఫోన్లో రాజ్కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసినట్టుగా అర్థమైంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులకు అనేక విస్తుగొల్పే అంశాలైతే బయటపడ్డట్టుగా మనకు కనబడుతోంది. ఇక సోనంని ప్రస్తుతం బీహార్ నుంచి బీహార్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అక్కడి నుంచి ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. బీహార్ పోలీస్ స్టేషన్లో సోనం ఏ రకంగా పోలీసుల చూడండి, మొహానికి ముసుగు కప్పుకొని ఒక నేరస్తురాలుగా వెళ్తోంది. చక్కగా కాపురం చేసుకోవాల్సిన సోనం భర్తతో ఇప్పుడు ఒక నేరస్తురాలుగా మారి దేశం దృష్టిలో ఇప్పుడు ఆమె ఒక పెద్ద క్రిమినల్. అఫ్ కోర్స్ షీజ్ ఎ మర్డరర్. తాను ఒక కిరాయి హంతకులతో కట్టుకున్న భర్తని బ్రూటల్గా మర్డర్ చేయించి ఇవాళ పోలీసుల ముందు కాదు, దేశం ముందు తల దించుకొని నల్లటి గుడ్డ వస్త్రం కప్పుకొని ఒక మూల కూర్చుని చూడండి సోనం ఎలా కూర్చుందో. ఆ రకమైనటువంటి నేరపూరిత ఆలోచనలు వస్తే ఏ రకంగా ఉంటుందో ఒకసారి సోనం వ్యవహార శైలి, ఈ మొత్తం స్టోరీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ మొత్తం కుట్రలో సోనం, రాజ్ కుష్వా పాత్రలు సమాజాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. తొలుత తాను అమాయకురాలని, ఎవరో తనను కిడ్నాప్ చేశారని సోనం బుకాయించిన పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటకు రావడంతో ఆమె తన నేరాన్నైతే అంగీకరించింది. ఇండోర్కు చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశ్ సోనం పెళ్ళి మే 11 జరిగింది. ఆనందకర వాతావరణంలో ఈ పెళ్లి జరిగింది. ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పెళ్ళైన 5వ రోజే అంటే మే 16ని సోనం తన ప్రేమికుడు రాజ్ కుష్వాతో కలిసి తన భర్త హత్యకు పక్కా స్కెచ్ వేసింది. రాజాను చంపేద్దాం, కిడ్నాప్ నాటకం ఆడదాం, అప్పటికి నేను విధవగా మారుతాను, నాన్న కూడా మన పెళ్లికి అంగీకరిస్తారంటూ తన ప్రియుడి రాజ్తో చెప్పినట్టుగా దర్యాప్తులో వెల్లడింది. ఈ దారుణమైన ప్రణాళికలో భాగంగా భర్తను హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి గువాహటిలోని ఆన్లైన్ ద్వారా తెప్పించారు. సంఘటనకు ముందు నిందితులు సోనం సంబంధించినటువంటి హోమ్ స్టేకు 1 కిలోమీటర్ దూరంలో ఒక హోటల్లో ఉన్నారు. వారికి లొకేషన్ పంపించింది కూడా సోనమే. 23న ఫోటోషూట్ నేపథ్యంతో సోనం రాజాను ఒంటరిగా ఉన్న కొండ ప్రాంతాన్ని తీసుకెళ్ళింది. అదను చూసి చంపేయండి అంటూ ఆమె అరవడంతో అక్కడే ఉన్న 3 యువకులు కూడా రఘువంశిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తర్వాత నిందితుడు విశాల్ చౌహాన్ రాజా తలపై కత్తితో గాయపరిచాడు. ఇది ఇప్పుడు అటాప్సీ రిపోర్ట్లో ఇదే కనబడుతుంది. మరో నిందితుడు ఆకాష్ రాజ్పూత్ దూరం నుంచి బైక్ మీద ఉండే పరిస్థితిని గమనిస్తున్నాడు.
మొదట నిందితులు ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు, కానీ సోనం వారికి 20 లక్షలు ఇస్తానని ఆశ చూపడంతో అంగీకరించారు. ఈ వివరాలు పోలీసుల విచారణలో బయటపడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. హత్య తర్వాత సోనం పలాయనం చిత్తగించింది. అక్కడి నుంచి రైలు ఎక్కి వారణాసి మీదుగా గాజీపూర్ పారిపోయింది. తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు దారి మధ్యలో మొబైల్ ఫోన్లను కూడా ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు పోలీసులు. ఇక సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటపడింది. ఆమె నిందితులతో మాట్లాడిన దృశ్యాలు కూడా ఉండడంతో పోలీసులకు కీలక ఆధారం లభించిన తర్వాత కాల్ ట్రేసింగ్ ఆధారంగా కుష్వాతో మాట్లాడినట్టుగా తెలిసింది. అతని లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఇక ఈ మొత్తం విస్మయం కలిగించే అంశం ఏంటంటే హత్య కుట్ర పడిన రాజ్ కుష్వానే రాజ్య అంత్యక్రియలో స్వయంగా పాల్గొని ఆ తతంగం నడిపించాడు. మృతుడి మామ దేవిసింగ్ను కూడా ఓదారుస్తూ ఉన్నాడు. ఆ వీడియోలో మనకు కనిపించింది, చాలా క్లియర్గా కనిపించింది. ఇక్కడ పోలీసుల విచారణలో అనేక అంశాలు బయటపడ్డాయి, విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి. ఎప్పుడైతే పోలీసులకు ఆమె ఆమె కాల్ సంబంధించిన డేటా అలాగే సీసీటీవీ ఫుటేజ్ బయటపడిందో గేమ్ క్లోజ్. అప్పుడే కరెక్ట్ ఈ సోనం సంబంధించిన వ్యవహారం అంతా క్లోజ్ చేశారు పోలీసులు. సోనం కంప్లీట్గా ఈ మొత్తం వ్యవహారానికి కథా స్క్రీన్పై దర్శకత్వం వహించిన మాస్టర్ మైండ్గా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు సోనం కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఆసన్నమవుతోంది. బీహార్ పట్నా నుంచి ఫ్లైట్లో మర్యాదగా మేఘాలయ తీసుకెళ్తున్నారు. అక్కడ సీన్ రీక్రియేట్ చేసి కంప్లీట్గా ఆ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత సోనంని కటకటాల్లోకి నెట్టేయబడతారు. ఇది పరిస్థితి. ఒక యువతి అదుపు తప్పితే, దారి తప్పితే ఏ రకంగా ఉంటుందో, అది కూడా పెళ్ళైన తర్వాత భర్తని ఇంత బ్రూటల్గా మర్డర్ చేసి ఇంత కఠినంగా వ్యవహరించిన ఈ వ్యవహారంలో కంప్లీట్గా ఇక్కడ మనకు ఆ ప్రియుడితో పెళ్ళైన వెంటనే కాంటాక్ట్లోకి వెళ్ళింది. ఎక్కడ ఆ రిలేషన్, వాడు ఎవడో కాదు, మళ్ళీ వాళ్ళ ఫాదరు పెట్టినటువంటి ఒక ప్లైవుడ్ షాప్లో వాడు పనిచేసే కార్మికుడు. ఈమె కంటే 5 ఏళ్ళు చిన్నోడు. కానీ అది పరిచయం కాస్త ప్రేమగా మారింది, అట్రాక్షన్గా మారింది, రిలేషన్గా మారింది. ఈ విషయాలన్నింటినీ దాచిపెట్టారు. పెళ్ళికి ముందే దాచిపెట్టి కంప్లీట్గా ఇక్కడ రఘువంశిని మోసం చేశారు. మోసం మాత్రమే అంటే సరిపోదు, రఘువంశ జీవితాన్ని నాశనం చేశారు. రఘువంశిని లేకుండా చేశారు, అమాయకుని చేసి రఘువంశ ప్రాణాలు తీసింది సోనం. ఈ రకంగా 3 జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు కుష్వా, సోనం, రఘువంశ్ ఎలాగో లేకుండా పోయాడు. ఈ ఇద్దరు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం మీద ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొత్తం వ్యవహారానికి కారణం ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేస్తున్న విషయాల్లో ప్రస్తుతానికి ఒక విషయం అయితే చాలా క్లియర్. ఇక్కడ సోనంకి ఒక విషయం అయితే చాలా క్లియర్. సోనంకి శోభనం ఇష్టం లేదు, అసలు ఇష్టం లేని పెళ్ళి. శోభనం దాకా ఎందుకు, పెళ్ళే ఇష్టం లేదు. తర్వాత శోభనానికి ఎలాగో పెళ్ళి తర్వాత ఆ తతంగం ఉంటుంది కాబట్టి ఇష్టం లేదు, సైడ్ చేద్దామనే ప్లాన్లో ఉంది. రాజ్ కుష్వాతో సంప్రదింపులు జరిపింది. అట్నుంచి శోభనాన్ని హనీమూన్కు షిఫ్ట్ చేసింది, అక్కడికి ఎక్స్టెండ్ చేసుకుంటూ అలా వెళ్ళింది. అక్కడే అసలు స్కెచ్ ఇంప్లిమెంట్ చేసింది. ఫోటోషూట్ పేరుతో ఆ లోయ కొండ ప్రాంతానికి ఎక్కి దూరంగా ఉండి వాడిని చంపేయండి, ఇంకా వాడిని తోసేయండి అంటూ అరిచింది. అక్కడే ఆ నిందితులు చంపేసి లోయలోకి తోసేశారు. అక్కడే ఆ మ్యాటర్ అంతా ఫినిష్ చేసింది. చాలా కూల్గా, ఏమీ తెలియనట్టుగా మళ్ళీ గాజీపూర్ వచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సమాజంలో మానవ సంబంధాలు, నేరపూరిత ఆలోచనలు ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయో ఈ సోనం స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో సోనమే చాలా క్రియాశీలకంగా వ్యవహరించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఒకసారి సోనం వ్యవహారాల శైలికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ మేము ఒక పోల్ కూడా పెట్టాం, భర్తను ఇంత ఘోరంగా చంపిన సోనంను ఏం చేయాలి అని ఒక పోల్ కూడా పెట్టాం. ఆ పోల్కు సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. సో ఒకసారి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మేము పెట్టిన పోల్లో కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో సమాజంలో మానవ సంబంధాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయి, నమ్మక ద్రోహం చేసింది సోనం, కట్టుకున్న భర్తని హతమార్చింది, నేర స్వభావానికి లోనై నేర ప్రవృత్తికి పాల్పడ్డ పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద
మధ్యప్రదేశ్ ఇండోర్ చెందిన రాజా రఘువంశ్ హత్య ఇప్పుడు సమాజంలో ఒక కొత్త చర్చకైతే దారితీసిన పరిస్థితి కనబడుతూ ఉంది. నేరపూరిత ఆలోచనలకి ఏ రకంగా ఈ వ్యవహారం మనకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. ఈ వ్యవహారం పూర్తిగా భారతదేశంలోనే ఒక కొత్త చర్చకైతే దారితీసింది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ బాక్స్ రూపంలో. సోనం చేసిన పనికి సంబంధించి, సోనం చేసిన వ్యవహారానికి సంబంధించి మేము కూడా ఒక పోల్ పెట్టాం. సోనంకి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందని ఒక పోల్ పెట్టాం. ఆ పోల్లో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. మొత్తం మీద సోనం వ్యవహార శైలికి సంబంధించే సోనం వ్యవహార శైలికి సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకైతే దారితీసిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో భర్తను ఇంత ఘోరంగా చంపిన సోనంను ఏం చేయాలి? ఉరి తీయాలా లేదా యావజ్జీవ శిక్ష విధించాలంటే ఇప్పటివరకు దాదాపుగా 85% మంది ఉరి తీయాలంటూ పోల్ పెట్టారు. అలాగే 15% మంది యావజ్జీవ శిక్ష విధించాలంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. భర్తను ఇంత ఘోరంగా చంపిన సోనంను ఏం చేయాలని మేము పోల్ పెట్టినప్పుడు చాలామంది 80% మంది కూడా ఉరి తీయాలంటున్నారు. 15% మంది యావజ్జీవ శిక్ష విధించాలంటూ సోనం సంబంధించిన పోల్లో పాల్గొన్న పరిస్థితి కనబడుతోంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. రాజ్ కుష్వా ఎలా ఉన్నాడు, రఘువంశ్ ఎలా ఉన్నాడు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. రఘువంశ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు, చక్కగా సంపాదించుకుంటున్నాడు. ఇద్దరు ఫ్యామిలీలు కూడా మంచిగా మాట్లాడు. ఒకసారి ఆ విజువల్ చూడండి. ఇటు పక్క కట్టుకున్న భర్త, అటు పక్క ప్రియుడు. ఈ ప్రియుడి మోజులో పడి చూడండి. ఆ రాజ్ కుష్వా గారి ఫోటో చూడండి, ఈ భర్త ఫోటో చూడండి. పాపం అమాయకుడు రఘువంశిని కడతీర్చింది. ఈ రాజ్ కుష్వా గారితో పెళ్లికి ముందే మధ్యలో మేడం సోనం ఉంది చూడండి. మధ్యలో ఏ రకంగా నవ్వులు చిందిస్తుందో, చక్కగా సింధూరం పెట్టుకొని బొట్టు పెట్టుకొని పెళ్ళైన తర్వాత అలంకరించుకొని ఉంది. నవ్వుతూనే ఉంది, నవ్వుతూ కొంపలు ముంచింది. నవ్వుతూ రఘువంశ్ ఇంటిని, ఆ ఇంట్లో ఒక వ్యక్తిని లేకుండా చేసింది. రఘువంశ్ ఇంట్లో పుట్టెడు దుఃఖాన్ని నింపింది. రఘువంశ్ జీవితాన్ని నాశనం చేసింది. అమాయకుడు రఘువంశ్ వీళ్ళ కుట్రలకు బలయ్యాడు. ఎస్, నమ్మక ద్రోహం ఇది. నమ్మక ద్రోహంతో కట్టుకున్న భర్తని. ఎస్, నేను ఇంత ఆవేశంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఒక అమ్మాయి బరి తెగింపు వ్యవహారం ఏ రకంగా ఉంటుందో దేశవ్యాప్తంగా ఒకటి కాదు, రెండు కాదు, 2-3 రాష్ట్రాల పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఒక రాష్ట్రానికి రాష్ట్రం మొత్తమే బదనామయ్యే పరిస్థితి వచ్చింది. మేఘాలయకి టూరిస్టులు పోతే చంపేస్తారట. ఇది ఒక గత 15 రోజులుగా జరుగుతున్న తంతు. హనీమూన్ కపుల్ పోతే చంపేశారంట. మేఘాలయకు పోద్రా బాబు అంటూ పెద్ద ప్రచారం. మేఘాలయ ముఖ్యమంత్రి తల పట్టుకుంటున్నాడు. అయ్యా మా రాష్ట్రంలో అలా లేదు, చాలా సేఫ్గా ఉంది. అక్కడెక్కడో మధ్యప్రదేశ్ నుంచి, మధ్య భారత్ నుంచి వచ్చినటువంటి ఆ నేరస్తురాలు అతన్ని చంపే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కుట్రలు చేసింది, మాకేం సంబంధం లేదంటూ ట్వీట్ చేశాడు. ఒక మర్డర్ గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఎస్, ఇది నిజమే. జాతీయ మీడియాలో మొత్తం ఇదే కథనాలు వస్తున్నాయి. ఒక్కొక్క అంశం బయటపడుతుంటే అసలు సోనం చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావయ్యా అన్నట్టు ఉంది పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు. దర్జాగా మా మేఘాలయకు రండి, టూరిజాన్ని ఎంజాయ్ చేయండి, మా పర్యాటకాన్ని ఎంజాయ్ చేయండి, మమ్మల్ని బదనాం చేయకండి అని చెప్తున్న పరిస్థితి. అంతే జరుగుతుంది. అదే ఇక్కడ బీహార్ పోలీస్, యూపీ పోలీస్, మేఘాలయ పోలీస్, మధ్యప్రదేశ్ పోలీస్ చూడండి. ఒక్క అమ్మాయి ఎంతమందిని ఆగం చేస్తుందో. ఈ రకంగా ఉంది పరిస్థితి. అమ్మాయి ఆలోచనలు పక్కదారి పడితే ఏ రకంగా ఉంటుందో మనకి కథ కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనా సోనం వ్యవహారంలో అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. లోతైన దర్యాప్తులో మరిన్ని అంశాలు వెల్లడే అవకాశం కనిపిస్తోంది.